జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. ధనముతో కొనలేనిది, మంచి క్రియలతో కొనలేనిది, ధనముతో కొనలేనిది, మంచి క్రియలతో కొనలేనిది, విశ్వాసముతో వేడినా, విశ్వాసముతో వేడినా పొందెదవు నీవు ఉచితముగా, పొందెదవు నీవు ఉచితముగా, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. You are listening to the power in God's దేవుని word. వాక్యంలో ఉన్న శక్తి అనే సందేశాలు మీరు వింటున్నారు. That is the title of our program, Jeevaharam, Bread of Life. జీవాహారం అనే పేరుతో ఈ యొక్క కార్యక్రమం మీకు వస్తుందండి. అదే జీవ కలిగిన వాక్యంతో కూడిన ఆహారం మీకు ఇవ్వబడుతుంది. Yes, the word gives you life. అవునండి, వాక్యమే మీకు జీవాన్ని The కలుగజేస్తుంది. food gives physical strength, but word of God gives spiritual మనం strength.
తినే ఆహారం మన శరీరానికి బలం ఇస్తే మరి ఆత్మ సంబంధమైన ఆహారం మన యొక్క ఆత్మలకు బలాన్ని ఇస్తుంది. You have to listen to the word, you have to read the word, you have to write down, you have to by heart and speak the word. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని నోటితో పలకాలి. And even when you pray, you repeat the word of God and then pray. That will bring great power. ప్రార్థిస్తున్నప్పుడు కూడా గమనించండి, మనం ఆ ప్రార్థనలో దేవుని వాక్యాలు ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప శక్తి విడుదల అవుతుంది. If the Bible open, read a word and pray, and again read a word and pray. Spend time in the presence of God. దేవుని సన్నిధిలో మీరు సమయం గడుపుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చదవాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టాలి, ప్రార్థన చేయాలి. ఆ రకంగా మనం ప్రార్థనలో సమయం గడపాలి. In the last episode we saw that God's word first of all has creative power. చూడండి, గత ఎపిసోడ్ లో బహుశా మీరు విని ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. మరి దేవుని యొక్క వాక్కు సృజనాత్మకమైన శక్తి కలిగిన వాక్కు అని. So everybody can go to YouTube also, get the message. When you miss, tell your friends also. ఒకవేళ ఈ సందేశాలు ధారావాహికంగా ఈ యొక్క వాక్యం మీకు వినబడుతున్నప్పుడు, ఒకవేళ ఏదైనా సందేశం మీరు మిస్ అయిపోతే వెంటనే తెరెసా పాల్ అనే యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళండి. ఆ వాక్యాన్ని మిస్ అవ్వకుండా మీరు చూడండి, మీ ఫ్రెండ్ కి పరిచయం చేయండి. So every year we take one subject and it is a continuous it is a series of messages. ప్రతి సంవత్సరం కూడా ఒక అంశాన్ని తీసుకొని ఆ సంవత్సరం అంతా కూడా ఆ వాక్యం మీద మన ధ్యానం చేస్తూ ధారావాహిక సందేశాలు ఇస్తున్నాం. You can go to Teresa Paul YouTube and get all the messages of previous ones also. మరి గతంలో అంటే గత సంవత్సరమే గాని గత నెలవి గాని మరి సందేశాలు యూట్యూబ్ లో మీకు సిద్ధపరచబడి ఉన్నాయి. తెరెసా పాల్ అని టైప్ చేసినప్పుడు ఆ సందేశాలు మీకు వస్తాయి. And listen to the advertisement brother gives and get all the books. It is a treasures for in your ఈ lifetime. శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన పుస్తకాలు మీకు ఒక ధననిధిగా ఉంటాయి. తప్పనిసరిగా ఆ బుక్ ఆ సెట్ అంతా కూడా మీరు తీసుకోండి. చివర్లో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తూ ఉంటారు. దాన్ని మీరు గమనించి మీరు పుస్తకాలు కలిగి ఉన్నాయి. మీరు తీసుకోండి, మీరు గిఫ్ట్ గా ఇవ్వండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ఎ ఫ్రెండ్. ఒక విషయం గమనించండి, ఒక ఆత్మ సంబంధమైన పుస్తకం మీరు బహుమానంగా ఇతరులకి మీ స్నేహితులకు ఇచ్చినప్పుడు అది వారి జీవితాల్ని మార్చినప్పుడు అది అంత గొప్ప ఆశీర్వాదంగా వారికి ఉంటుంది. So we saw that God created everything by his word. దేవుడు సమస్తాన్ని తన నోటి మాట చేత సృష్టించాడని మనం వింటున్నాం. God the Father spoke. తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. That word he spoke is Jesus. ఆ పలకబడిన వాక్యే యేసు. And Holy Spirit acted. So Father, Son and Holy Spirit were in the creation. క్రియాత్మకంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే ఆ రకంగా త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క వాక్కు మన జీవితాల్లో So పనిచేస్తుంది. in 6 days God created and everything is over. చూడండి, 6 దినాలు ఆయన సృష్టి అంతటిని కూడా చేశాడు. And 7th day God rested. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. That is called the Sabbath day. That's why you go to church and worship the Lord. దాన్ని సబ్బాతు అని అంటారు. మరి ఆ రకంగా మరి అందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు. So you must remember to admire the creator. Admire the created things but don't worship. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు చేసిన సృష్టిని మనం గుర్తించి చూస్తూ దేవుని మహిమపరచాలి. కానీ మరి సృష్టించబడిన వాటిని మహిమపరచడం కానీ ఆరాధించడం కానీ చేయదు. Some do Surya Namaskaram and all. It is not correct. Do not worship sun or moon or any created things. చూడండి, సూర్యుని కానీ చంద్రుడి కానీ లేక మరి నక్షత్రాలను కానీ లేకపోతే వేటిని కూడా మనం పూజించడానికి లేదు, పూజించొద్దు. ఎందుకంటే అవి సృష్టించబడినవే కానీ సృష్టికర్త వేరొకడు ఉన్నాడు. Amen. Amen. సృష్టికర్త only worship the creator. సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలని దేవుని వాక్యం You సెలవిస్తుంది. can just look at the sky and thank God. Thank you Lord for that sun you created for me. ఆ సూర్యుని వైపు చూసి ఆకాశంలో సూర్యుని కలుగజేసిన దేవుణ్ణి మాత్రం ప్రభువా ఆ సూర్యుని మాకు ఇచ్చినందుకు వందనాలు చెప్పాలి. Thank you God that sun is created for me from morning. ఉదయ పగల కాలం అంతట్లో కూడా వెలుగునివ్వడానికి కొరకు మాకు సూర్యుని కలుగజేసినందుకు తండ్రి సృష్టికర్త నీకు వందనాలని చెప్పాలి. In the night you look at the sky and see the stars. Thank you Lord for the beautiful stars shining in the sky. ఆకాశాన్ని రాత్రి వేళల్లో మీరు చూచినప్పుడు ఆ చక్కని అద్భుతమైన ఆ నక్షత్రాల సమూహం లేక నక్షత్రాలను మీరు చూచినప్పుడు ప్రభువా సృష్టికర్త ఈ నక్షత్రాలను ఆకాశాన్ని సృష్టించిన నీకు వందనాలని చెప్పాలి. Hereafter not only you just close the eyes and pray, you have to open your eyes and look at all this and just pray and you will understand. వినండి, ప్రార్థన అంటే మీ అప్పుడప్పుడు కొన్నిసార్లు మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మరి కళ్ళు తెరిచి దేవుడు సృష్టించిన వాటన్నిటి చూస్తూ
దేవునికి వందనాలు చెప్తూ ప్రార్థన చేయగలిగారు. That's what David did on all the Psalms. ఆ కీర్తనలన్నిట్లో కూడా మరి ఈ విధంగానే దావీదు ప్రార్థన చేస్తాడు. Oh God, heavens declare the glory of God, firmament its ఆకాశము నీ మహిమను వివరిస్తుంది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణిస్తుంది అని చెప్తాడు. In the night I look at the sky and see what a beautiful stars, and I say, Lord, let me shine like that star. ఆకాశం వైపు చూచి కళ్ళు తెరిచి నేను అలాగ దేవుని సృష్టిని చూస్తూ ప్రభా ఈ అద్భుతమైన అందమైన నక్షత్రాలను బట్టి ఆకాశ విశాలమును బట్టి నీకు వందనాలయ్యా అని నేను కళ్ళు తెరిచి I ప్రార్థన was a teacher, I was teaching all this in social studies, the solar system and all that. ఇక్కడ చదువుతున్న ఈ విషయాలన్నీ కూడా మరి ఆకాశ నక్షత్రాలు కానీ లేకపోతే సోలార్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నేను పిల్లలకు చదివి బోధించేవాడు. But I didn't know all this creating, how to admire and praise God. వాస్తవానికి అప్పుడు ఇవన్నీ కూడా మరి చెప్పానే కానీ వీటిని గురించి మరి దేవుని మహిమపరచడం కానీ ఆశ్చర్యంగా దేవుని స్తుతించడం కానీ చేయలేదు. When I have the relationship with the Creator, then I know how wonderful all these are. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవునితో నాకు సంబంధం సహవాసం ఉంది కనుక మరి వీటిని ఏ విధంగా చూసి దేవుని మహిమపరచాలనేది తెలుసు కనుక చేస్తున్నాను. So in the morning you just look at the sky and praise God. ఉదయకాలం లేచిన వెంటనే ఆకాశాన్ని చూసి దేవునికి వందనాలు చెల్లించాలి. Then you say, look at the waters and praise God. ఆ యొక్క జలములను చూసి దేవుని మహిమపరచాలి. You see in Psalm 65, 65వ కీర్తనలో మనం గమనించినట్లయితే కొన్ని వచనాలు మనం చూస్తే 5వ వచనం, మా రక్షణకర్తమైన దేవా భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వాటికి నీ ఆశ్రయమైన వాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలము చే నడికట్టును కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్రముల ఘోషను వాటి తరంగములను ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువారు. నీ సూచక క్రియలను చూచి భూ దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితులుగా చేసి ఉన్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలిగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినులను చదును చేయుచున్నావు. వానజలుల చేత వాటిని పదును చేయుచున్నావు. అవి మొలకెత్తగా నీవు వాటిని ఆశీర్వదించుచున్నావు. Hallelujah. Hallelujah. You just read and you just live. When brother read, what a power in that, all these words. చూడండి, దేవుని యొక్క వాక్యం, ఆయన యొక్క సృష్టి, ఆయన అద్భుత కార్యాలు మనం చదువుతున్నప్పుడే ఎంత సంతోషం, ఎంత ఆనందం మరి కలుగుతుంది ప్రియులారా. Ordinary, just you simply don't take for granted all these things. చూడండి, ఇవన్నీ కూడా చదువుకుంటూ ఏదో మామూలుగా బుక్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళొద్దండి. ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు దేవుని యొక్క సృష్టిని బట్టి దేవుని స్తుతిస్తూ చదవాలి. So just look at the sky, I said. Now just look at the oceans. సముద్రాలను ఒకసారి చూడండి. Just look at the waters. ఆ జలములను ఒకసారి ఆలోచన చేయండి. The seas and the rivers and ponds and lakes and springs and all. చూడండి, నదులు గాని మరి కాలువలు గాని సముద్రాలు గాని ఆ యొక్క ఊటలు గాని లేకపోతే ఆ యొక్క జలపాతాలు గాని ఇవన్నీ చూసినప్పుడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. When I say river, I feel like jumping into that, and I remember Ezekiel 47. ఆ నది అనేటప్పటికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలో ఉన్న ఆ నదిలో దూకాలనిపిస్తుంది అనమాట. Nadi is the Holy Spirit river. I wrote a book about the Holy Spirit power. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి అనే పుస్తకంలో నేను రాశాను. పరిశుద్ధాత్మ అనేది ఒక నది, అందులో మనం ఈదాలని. So when you see everything, we compare to the word of God, compare to our life. ఇలాగ ప్రియులారా గమనించండి, ఆత్మీయ జీవితంలో మనం వీటన్నిటిని చూస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఆత్మీయ కోణంలో మనం చూస్తూ వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ అందులో మనం ముందుకు వెళ్ళాలి. Do you know how many oceans are there? ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో తెలుసా మీకు? There are 5 great oceans. 5 మహాసముద్రాలు ఉన్నాయి. You know what God can hold all the waters in the palm of his hand. ప్రియులారా సముద్రములన్నిటిని కూడా జలరాశులన్నిటిని కూడా ఆయన పుడిసిట్టుతో కొలుస్తాడంట. Yeah, that's it. How much water can you hold? ఎన్ని నీళ్లు పడతాయి నీ పుడిసిట్లో? You read Isaiah, it is written that all the ocean waters he holds in the hand. యెషయా గ్రంథంలో గనుక చదివితే ఆయన మహాసముద్రములోని జలరాశులన్నిటిని కూడా ఆయన పుడిసిట్టుతో కొలిచేవాడంట. Do you know how many continents are there? ఎన్ని ఖండాలు ఉన్నాయో తెలుసా మీకు? 7 continents are there. 7 ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో. Do you have any idea how many acres, how big it is? చూడండి, ఈ 7 ఖండాల్లో ఉన్న ఈ యొక్క భూభాగం అంతా కూడా
ఎన్ని కోట్ల ఎకరాల స్థలమో తెలుసా మీకు? Out of them, I have traveled some 10 countries, and you know what a difficult thing it is to travel like that. చూడండి, ఒక 10 దేశాలు నేను తిరిగానంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళడం ఎంత కష్టం అనిపిస్తుంది. So, but Bible says that Almighty God, you know, He measures all the continents by the span of His hand. సర్వశక్తి గల దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఈ యొక్క ప్రపంచంలోని ఈ యొక్క ఖండాలన్నిటిని కూడా, భూభాగాలన్నిటిని కూడా, ఆయన ఆకాశములన్నిటిని కూడా ఆయన జానతో కొలుస్తాడంట. Like this. జానతో కొలుస్తాడు. Amen. ఆమేన్. Heaven is my throne, earth is my footstool. Means God is everywhere, full. He is sarva vyapi. He is the, you know, all omnipotent, వింటున్నారా omnipresent. ప్రియులారా? ఎంత అద్భుతమైన విషయం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంటే దాని అర్థం ఏంటంటే భూమి అంతటా ఆయన నిండుకొని ఉన్నాడు, ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. In heaven he is full and earth he is full. ఆయన ఆకాశము నిండా ఉన్నాడు, భూమి నిండా ఆవరించి ఉన్నాడు. He is omnipresent God. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. When you are there, when he is in America, he is in Australia, he is all over the world. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ ఉన్నాడు, అమెరికా వెళ్తే అక్కడ ఉన్నాడు, ఇంకో దేశం వెళ్తే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. వెళ్ళకుండా కూడా, if you are here also, he is there. నువ్వు ఇక్కడ ఉంటే కూడా ఆయన అక్కడ ఉంటాడు. And so, how did he create all these things? వీటన్నిటిని కూడా ఆయన ఎలాగ సృష్టించాడు? By his word. ఆయన నోటి మాట చేత. Amen. Amen. Everything he created by his word, and he is holding all things by his word. సమస్తం కూడా ఆయన నోటి మాట చేత కలగజేశాడు, ఆయన మాట చేత వాటిని నిలబెడుతున్నాడు. And I want you to look at the earth. భూమిని ఒకసారి గమనించండి. Psalm 65 we read just now, verse 2 onwards we read. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థనను ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తమై నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. 5వ వచనం. మా రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరూ, దూర సముద్రము మీద ఉన్న వారికి నీ ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియలను మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు. Everything he created, and just look how green everything is, so beautiful. చూడండి, భూమి కానీ, లేకపోతే సముద్రములు కానీ, లేకపోతే ఈ పర్వతములు కానీ, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు చూడండి. We don't even admire, you know, one leaf is different from another leaf, one tree is different from other tree. ఎప్పుడైనా గమనించారా? ఆయా చెట్లు మనం చూస్తున్నప్పుడు ఒక చెట్టు వ్యత్యాసంగా ఉంటుంది, ఒక ఆకు మరొక ఆకు వ్యత్యాసంగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తేడా ఉంటుంది. Yeah, even the shades of green, and they are beautiful. I love green color. ఒకవేళ గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ అంటమే, ఆకుపచ్చ రంగు నాకు ఇష్టము. అయితే ఆకుపచ్చ రంగులో కూడా చాలా రకాలైన షేడ్స్ ఉంటాయి ఆ ఆకుపచ్చలో. Supposing everything is like this red and all that, how, you know, you won't be able to look at it. ఒకసారి ఊహించండి, మరి అంతా కూడా ఇలాగా ఎర్రగా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది. Or dark yellow or dark blue, how difficult it will be to look at. లేకపోతే డార్క్ బ్లూ కలర్ లో కానీ, నీలి రంగులో కానీ, లేకపోతే పసుపు రంగులో కానీ అంతా ఉంటే ఎలాగుంటుంది, ఎంత భయంకరంగా అనిపిస్తుంది. I believe that God used the best color to suitable for our eyes. చూడండి, మన కళ్ళకు మరి శ్రేష్టమైన రీతిలో బెస్ట్ కలర్స్ ఆయన మనకు కలగజేశాడు. Thus he created plants and trees and flowers. ఆ కళ్ళు చూచున్నట్లుగా ప్రతి రంగును కూడా ఆశ్చర్యంగా చూసేటట్లుగా వేరు వేరు రంగుల పువ్వులు కలర్లతో కూడి ఇచ్చాడు. And every plant, every flower, every leaf is different from one another. చూడండి, ఒక పువ్వుకు మరొక పువ్వు సేమ్ గా ఉండదు, ఒక ఆకుకు మరొక ఆకు సేమ్ ఉండదు. అలాగే వేరు వేరు వ్యత్యాసమైన రీతిలో దేవుడు సృష్టించాడు. Have you ever thought of that? దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? Wonderful is his creation. దేవుని యొక్క సృష్టి రహస్యం ఎంత గొప్పది. Amen. Amen. He created everything for you because he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక సమస్తాన్ని నీ కొరకు ఆయన సృష్టించాడు. And all these trees have like medicinal values. ఇవన్నిటి కూడా ఇంకో మాట గమనించండి, ఈ ఆకులన్నిట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. From the plants and from sap and from seed, all that, you know, they make Ayurvedic medicines. చూడండి, ఆ మొక్కల దగ్గర నుంచి కానీ, వేర్ల దగ్గర నుంచి కానీ, లేకపోతే బెండు దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆకుల దగ్గర నుంచి కానీ, పువ్వుల దగ్గర నుంచి కానీ, మరి కాయల దగ్గర నుంచి కానీ ఆయుర్వేద మందులు తయారు చేస్తారు. All these things, you know, God created with a purpose, and they are very good for human beings. ఈ మాట వినండి, సృష్టించిన సృష్టిలో దేవుడు చేసిన చెట్లు కానీ ప్రతిదీ కూడా ఒక ప్రయోజనకరంగా ఉండునట్లుగానే దేవుడు సృష్టించాడు. Many leaves and many fruits and many vegetables we use, and they are good for your health. చాలా రకాలైన కూరగాయలు ఉంటాయి, చాలా రకాలైన పండ్లు ఉంటాయి, చాలా రకాలైన ఆకుకూరలు ఉంటాయి, చాలా రకాలైన కాయలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రియులారా మీ ఆరోగ్యం కొరకే, మరి మీ మేలు కొరకే దేవుడు సృష్టించాడు. Amen. All the junk food, leave that, you know, eat these wonderful things created by
God. దేవుడు సృష్టించిన సృష్టిలో నుంచి ఉన్న మరి ఆ స్వాభావికంగా వచ్చే వాటిని మీరు న్యాచురల్గా ఎక్కువ తినండి. ఈ జంక్ ఫుడ్ను ప్రక్కన పెట్టి దేవుని సృష్టిలో ఉన్న వారిని చక్కగా మరి ఆస్వాదించండి. How did God create all these things that you see around? నీ చుట్టూ కనబడుతున్న వాటన్నిటిని కూడా దేవుడు ఎలాగ సృష్టించాడు? By His word. మరొకసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన తన మాట చేత. So there is great power in God's గనుక word. దేవుని వాక్యంలో మహా గొప్ప శక్తి ఉంది. Come on, lift your hand and pray. చేయి పైకెత్తి అందరూ కూడా దేవుని Say స్తుతిద్దాం, thank you ప్రార్థన for చేద్దాం. creating all this for me, ప్రభా Lord. వీటన్నిటిని నా కొరకు సృష్టించినందుకు వందనాలు. ప్రభా సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభా, నీ సృష్టి ఎంత గొప్పది, నీ సృష్టి రహస్యం ఎంత గొప్పది. అది మేము వింటున్నప్పుడల్లా ప్రభా మా హృదయం ఉప్పొంగుతుంది. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆకాశ విశాలమును, భూమిని, దాని మీద ఉన్న చెట్లను, జలచరములన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మీరు సృష్టించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా నీవెంత గొప్ప దేవుడు, నీ మహత్యం ఎంత గొప్పది నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నువ్వు సృష్టించిన వాటిని బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవించే కృప ప్రతి వ్యక్తికి కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీకు స్తోత్రం, ఎవరైతే మరి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు అలాంటి వారిని మీరు దర్శించండి ప్రభా. వారు తెలియక చేస్తున్నారు, వారికి జ్ఞానోదయం కలగజేయండి, వారి మనోనేత్రములు తెరవండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. గ్రహించిన వారు, విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు కూడా వీటిని మరి మామూలుగా చులకనగా తీసుకోకుండా ప్రతి దినం కూడా ప్రభా మీరు సృష్టించిన వాటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇవన్నీ కూడా మీ నోటి మాట వలన కలిగినాయి. మీ మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో అన్న విషయాన్ని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ నీ మాటను గౌరవించడానికి కొరకు, నీ మాటలు ధ్యానించడానికి కొరకు, నీ మాటలు ప్రకటించడానికి కొరకు, నీ మాటలు పాటలుగా పాడడానికి కొరకు ప్రభా నీ బిడ్డలకు నీ కృప దయచేయండి. ఇదే సందర్భంలో ఎవరైతే ప్రభా శరీర బలహీనతతో అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. కుటుంబంలో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల మీరు దయచేదురు గాక అని ప్రార్థన చేస్తున్నా. యేసు క్రీస్తును ఈ రక్షకుడైన ప్రభువును రక్షకునిగా ప్రభువుగా ఇంకా అంగీకరించకపోతే ప్రభా నేడే వారు రక్షణ పొందడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ వాక్యం అందించిన మీ దాసురాల్ని బట్టి వందన. మీరు ఇచ్చిన ఈ మహాదైవికమైన వాక్య ప్రత్యక్షతల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘానికి మీరు ఇస్తున్న ఈ ఆత్మ ప్రత్యక్షతలను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ బలపరిచి మీరు ఇంకనూ అనేకులకు దీవెనగా మీరు వాడుకొనమని ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Remember there is great power in God's word. దేవుని యొక్క వాక్కులో గొప్ప శక్తి ఉందన్న సంగతి మర్చిపోకండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని,
క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.